ఇందిరమ్మ సంబరాలు. రాధికా దేశ్ముఖ్ గారు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మరి ప్రియ మిత్రుడు వీరయ్య గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసింహ, అదేవిధంగా నా ప్రియ మిత్రుడు వీరయ్య గారి ద్వారా వికలాంగుల కార్పొరేషన్ ద్వారా ఏమేమి ఇస్తున్నారు, ట్రైసైకిల్స్ వరకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు పొందిన సంఘాల సంఖ్య అంటే మన హుజూర్ నగర్ మున్సిపాలిటీలోనే 912 నేను మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ చీరల పంపిణీ కార్యక్రమం చేపడతా. హుజూర్ నగర్ లో మహిళా సంఘ సభ్యులందరికీ ప్రభుత్వం టైం ఎక్కువైపోయిందో మిమ్మల్ని కుసబెట్టి వీళ్ళు యాస్తి పెడుతున్నాము కానీ సరే మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి వచ్చినా నేను కూడా అనుకుంటే రేపెల్లుండి వరకు ఇచ్చేసేయండి. వారిలో ఇండ్లు లేని వారికి హుజూర్ నగర్ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిన తర్వాత ఎక్కువ వరి పంట పండింది ఈ 2 ఏళ్లలో. కూడా అందరికీ రేషన్ కార్డు ఇచ్చినారు. ఈరోజు రాష్ట్రంలో 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో 3,17,00,000 మంది. మీరు ప్రత్యేకంగా గమనించాలి, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మన ఇండ్లకి 200 యూనిట్లని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్ విషయంలో మరి ఏ విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన పిల్లలకి ఉద్యోగాలు రావడానికి తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జాబ్ మేళా మనం నిర్వహించి 65 సమభావన సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు 1,36,62,586 రూపాయలు విలువైన అమరారం 20,000 రూపాయలు, పొదిల్ల వాసవి పాలకీడు 26,000 రూపాయలు, బనావత్ రవి కొత్తదండ 60,000 రూపాయలు, 7,500 మరల జీడయ్య 18,000 రూపాయలు,